హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏహెచ్టీ టైమ్స్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మీ అందరికీ ఈ వీడియోలో ఇప్పుడే వచ్చినటువంటి ఒక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ గురించి చెప్పడానికే ఈ యొక్క వీడియోని అయితే చేయడం అయితే జరుగుతుందండి. సో ఆ బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ ఏంటంటే మన యొక్క తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మనకు తెలంగాణ మహిళలకు సంబంధించి మహాలక్ష్మి పథకానికి సంబంధించినటువంటి 2500 రూపాయలకు సంబంధించినటువంటి మనకు రిజెక్ట్ అయినటువంటి లిస్ట్ అనేది వచ్చిందండి. అయితే ఈ లిస్ట్ మీరు చెక్ చేసుకోవాలంటే డిస్క్రిప్షన్ బాక్స్లో అయితే లింక్ అనేది ప్రొవైడ్ చేస్తున్నాను. ఆ లింక్ పైన మీరు క్లిక్ చేసి మీ యొక్క రేషన్ కార్డ్ నెంబర్తో కానివ్వచ్చు, లేదంటే ఆధార్ కార్డ్ నెంబర్తో కానివ్వచ్చు, మీరు ఆ లిస్టులో మీ యొక్క పేరు ఉందా లేదా అనేది చెక్ చేసుకోండి. ఒకవేళ మీ యొక్క పేరు ఉంటే కనుక మీకైతే ఇక డబ్బులు రావు. సో తప్పనిసరిగా ఒకవేళ పేరు లేకపోతే కనుక మీకైతే డబ్బులు అయితే వస్తాయండి. అలాగే ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసుకోండి. అలాగే మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ వచ్చేసి ఈ మహాలక్ష్మి పథకానికి సంబంధించి మనకు డబ్బులు ఎప్పుడు విడుదల చేస్తారు ఏంటి, సో దీనికి సంబంధించి ఎంతమంది అప్లై చేసుకున్నారు, పూర్తి వివరాలు తెలియజేస్తాను. ఈ వీడియో లైక్ చేసుకొని మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుంది. ప్రతి చిన్న ఇన్ఫర్మేషన్ మీకు తెలియజేస్తుంటాను. ఇక వివరాలకు వెళ్దాము. సో మన యొక్క తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మహాలక్ష్మి పథకానికి సంబంధించి మనకేంటంటే తెలంగాణ ప్రభుత్వం అయితే ప్రారంభించబోతున్నారండి. అయితే ఈ మహాలక్ష్మి పథకం ద్వారా ఏంటంటే ఎవరైతే తెలంగాణలో మహిళలు ఉంటారో వీళ్ళు మాత్రమే ఈ పథకానికి సంబంధించి అప్లై చేసుకోవడానికి అర్హులు. అయితే ఈ మహాలక్ష్మి పథకంలో ఏంటంటే మనకు 3 రకాల గ్యారంటీలను అయితే ఇవ్వడం అయితే జరిగింది. అయితే మొదటి గ్యారంటీ చూసుకున్నట్లయితే 500 రూపాయలకే గ్యాస్ సిలిండరు. అలాగే సెకండ్ వన్ వచ్చేసి మనకు ఉచిత బస్సు ప్రయాణానికి సంబంధించి, మనకు థర్డ్ వన్ వచ్చేసి ఈ 2500 రూపాయలు ప్రతి నెల మేము అందిస్తామని చెప్పేసి సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే హామీ అయితే ఇవ్వడం అయితే జరిగింది. అయితే ఈ మహాలక్ష్మి పథకంలో మనకేంటంటే 500 రూపాయలకి గ్యాస్ సిలిండర్తో పాటుగా మనకు ఉచిత బస్సును అయితే ప్రారంభించేశారు. ఇక మనకు ఈ నెలలో మనకేంటంటే ఈ 2500 రూపాయలు అయితే ప్రారంభించబోతున్నారండి. అయితే దీనికి సంబంధించి మనకు ఆల్రెడీ అప్లై చేసుకోండి అని చెప్పేసి మనకు అప్లికేషన్ విడుదల చేశారు. విడుదల చేసిన తర్వాత ఇచ్చినటువంటి 6 గ్యారెంటీల్లో మనకేంటంటే చాలామంది అప్లై చేసుకున్న పథకం వచ్చేసి ప్రతి నెల 2500 రూపాయలకు సంబంధించి అప్లై చేసుకున్నారు. ఈ పథకానికి సంబంధించి కొంతమంది ఏంటంటే వాళ్ళకు రేషన్ కార్డు లేదు, ఆధార్ కార్డు లేదు, అలాగే తెలంగాణ రాష్ట్ర వాసులు కారు, అలాంటి వాళ్ళు కూడా అయితే ఈ పథకానికి సంబంధించి అప్లై చేసుకున్నారు. ఇలాంటి వాళ్ళందరినీ ప్రభుత్వం అయితే రిజెక్ట్ చేశారండి. అలాగే రేషన్ కార్డు లేకుండా కొంతమంది ఏంటంటే డ్రైవింగ్ లైసెన్స్ పైన, అలాగే మరికొంతమంది ఏంటంటే వాళ్ళకు ఏదో ఒక కార్డు ఉంటుంది పాన్ కార్డు పైన, ఈ విధంగా అయితే అప్లై చేశారు. ఇలాంటి వాళ్ళు కూడా అయితే రిజెక్ట్ చేశారు. అలాగే ఈ పథకానికి సంబంధించి రేషన్ కార్డు అనేది కంపల్సరీ ఉండాలని చెప్పేసి తెలంగాణ ప్రభుత్వం అయితే అప్డేట్ అనేది విడుదల చేశారండి. ఒకవేళ మీకు రేషన్ కార్డు లేకపోయినా నో ప్రాబ్లం, మీ యొక్క రేషన్ కార్డు వచ్చిన తర్వాత మీరు ఈ పథకానికి సంబంధించి అప్లై చేసుకోవచ్చు. ఈ పథకానికి సంబంధించి వెబ్సైట్స్ అనేది ఏదైతే ఉన్నాయో అవి మేము క్లోజ్ చేయము. ఈ పథకానికి సంబంధించి ఇది నిరంతర ప్రక్రియ, మీరు ఎప్పుడైనా అప్లై చేసుకోవచ్చు అని చెప్పేసి మన యొక్క సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే పదే చెబుతూ వస్తున్నారు. అయితే రేషన్ కార్డులకు సంబంధించి మాకు విడుదల చేయలేదు కదా సార్, మేము ఎలా అప్లై చేసుకోవాలని చెప్పేసి మీకు డౌట్ అయితే రావచ్చు. అయితే రేషన్ కార్డులకు సంబంధించి మనకేంటంటే త్వరలోనే ఈ వెబ్సైట్ అనేది విడుదల చేస్తారని చెప్పేసి తెలంగాణ ప్రభుత్వం అయితే చెబుతున్నారండి. అయితే ఈ వెబ్సైట్ అనేది విడుదల చేసిన తర్వాత మీరు ఈజీగా రేషన్ కార్డులకు సంబంధించి అప్లై చేసుకోవచ్చు. మీరు ఈజీగా అప్లై చేసుకున్న తర్వాత మీకు ఒక 20 డేస్లో మీకు రేషన్ కార్డు అనేది వచ్చేస్తుంది. వచ్చేసిన తర్వాత మళ్ళీ మీరు ఈ తెలంగాణలో మనకు 2500 రూపాయలకు సంబంధించిన పథకం సంబంధించి మీరు ఈజీగా అప్లై చేసుకోవచ్చు అండి. అప్లై చేసుకున్న తర్వాత మీ యొక్క పేరు అనేది ఎలిజిబుల్ లిస్ట్లో వస్తుంది. ఎలిజిబుల్ లిస్ట్లో వచ్చిన తర్వాత మీకు అందేటటువంటి 2500 రూపాయలు మీ యొక్క అకౌంట్లో డైరెక్ట్గా పడడం అయితే జరుగుతుందండి. అలాగే మనకు ఈ మహాలక్ష్మి పథకానికి సంబంధించి ఎవరైతే మన యొక్క తెలంగాణ రాష్ట్ర వాసులు ఉండరో, అంటే వేరే రాష్ట్రాల నుండి వచ్చి తెలంగాణలో స్థిరపడి వాళ్ళు జాబ్స్ పరంగా కానివచ్చు, ఇతర ఏదైనా బిజినెస్ పరంగా కానివచ్చు, వీళ్ళు వచ్చి స్థిరపడి ఉన్నారు. అలాంటి వాళ్ళు ఏంటంటే వాళ్ళు కూడా కొంతమంది అప్లై చేసుకున్నారు. అప్లై చేసుకున్న వాళ్ళ యొక్క పేర్లన్నీ మనకేంటంటే తెలంగాణ ప్రభుత్వం అయితే సర్వే చేయించి వీళ్ళనైతే రిజెక్ట్ చేశారండి. ఈ రిజెక్ట్ చేసినటువంటి వారి పేర్లు అనేది మనకు తెలంగాణ ప్రభుత్వం విడుదల చేశారు. అయితే ఈ యొక్క పేర్లలో మీ యొక్క పేరు కూడా ఉందా లేదా, మీరు ఏదైనా పొరపాటు చేసి మీ యొక్క పేరు ఏదైనా ఉంటే కనుక మీకు డబ్బులు రావు. ఒకవేళ లేకపోతే మీకు డబ్బులు అయితే వస్తాయి. మీరు ఇది చెక్ చేసుకోవాలంటే డిస్క్రిప్షన్, అంటే వీడియో కింద నేను డిస్క్రిప్షన్లో అయితే ఇచ్చాను. ఆ లింక్ పైన మీరు జస్ట్ క్లిక్ చేస్తే కనుక మనకు ఒక పేజ్ అనేది ఓపెన్ అవుతుంది. ఓపెన్ అయిన తర్వాత దాన్ని స్క్రోల్ చేయండి. స్క్రోల్ చేసిన తర్వాత మనకు అక్కడ కింద మనకు మహాలక్ష్మి స్కీమ్స్ స్టేటస్ అని చెప్పేసి ఉంటుంది హైలైట్ చేసి. దానిపైన మీరు క్లిక్ చేశారనుకోండి మనకు వెబ్సైట్ ఓపెన్ అవుతుంది. ఓపెన్ అయిన తర్వాత మీ యొక్క ఆధార్ కార్డు తీసుకోండి. ఆధార్ కార్డులో మనకు నెంబర్ ఉంటుంది కదా, ఆ నెంబర్ అనేది టైప్ చేయండి. ఒకవేళ ఆధార్ కార్డు లేకపోతే కనుక
మనకు రేషన్ కార్డు ఉంటుంది కదా, సో రేషన్ కార్డు నెంబర్ టైప్ చేయండి. టైప్ చేసిన తర్వాత మీ యొక్క పేరు అనేది ఈ లిస్ట్లో ఉందా లేదనేది చూపిస్తుంది. అలాగే మీరు ఈ పథకానికి సంబంధించి ఎలిజిబులా ఇన్ఎలిజిబులా అని చెప్పేసి కూడా ఆ లిస్ట్లో మీకు చూపించడం అయితే జరుగుతుంది. సో ఈ విధంగా మీరు ప్రతి ఒక్కరూ చెక్ చేసుకోండి. ఒకవేళ మీరు చెక్ చేసుకోకపోతే కనుక, ఒకవేళ మీ యొక్క పేరు ఈ లిస్ట్లో అంటే ఇన్ఎలిజిబుల్ లిస్ట్లో ఉండిందనుకోండి, మళ్ళీ మీకు డబ్బులు రాలేదనుకోండి, మళ్ళీ మీరు ఆఫీసుల చుట్టూ ఈ అప్లికేషను ఈ ఫామ్ అని చెప్పేసి అక్కడ సంతకం చేసుకోవాలి. అక్కడికి వెళ్ళి సంతకం చేసుకుంటేనే మీకు డబ్బులు వస్తాయని చెప్పేసి ఆఫీసుల్లో అయితే తిప్పిస్తూ ఉంటారు. సో మీరు ఆఫీసుల చుట్టూ అయితే తిరగాల్సి అయితే ఉంటుందండి. మీరు ఇప్పుడే మీరు చూసుకుంటే కనుక దీనికి సంబంధించి మళ్ళీ స్టెప్ ఏంది, ఫర్దర్ స్టెప్ ఏంది, నెక్స్ట్ స్టెప్ ఏంది అని చెప్పేసి ఆలోచించి మీరు మళ్ళీ దీనికి సంబంధించిన పనులనే స్టార్ట్ చేసుకోవచ్చు. మళ్ళీ మీరు స్టార్ట్ చేసి రెక్టిఫికేషన్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఈజీగా సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే డబ్బులు విడుదల చేసిన తర్వాత ఈజీగా మన యొక్క ఖాతాలో అయితే జమ కావడం అయితే జరుగుతుంది. అలాగే ఈ మహాలక్ష్మి పథకానికి సంబంధించి మోస్ట్ అండ్ ఇంపార్టెంట్ పాయింట్ అండి, పదే చెప్తున్నాను. మహాలక్ష్మి పథకానికి సంబంధించి బ్యాంక్ అకౌంట్లు అయితే ఇచ్చారు. ఇంకా చాలామంది ఏదైతే ఈ ఫేక్ బ్యాంక్ అకౌంట్లు ఉన్నాయో, అనగా బ్యాంక్ అకౌంట్లు పనికిరాని బ్యాంక్ అకౌంట్లు అయితే ఇచ్చేశారు. సో ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ తప్పనిసరిగా సరి చేసుకోండి. సో ఏంటంటే కొంతమంది బ్యాంక్ అకౌంట్లు ఇన్వాలిడ్ అంటే యాక్టివేట్ లేని బ్యాంక్ అకౌంట్లు అయితే ఇచ్చారు. అలాగే బ్యాంక్ అకౌంట్లకు సంబంధించి వారికి సంబంధించినటువంటి ఆధార్ నెంబర్తో లింకప్ చేసుకోలేదు. అలాగే వారికి సంబంధించినటువంటి మొబైల్ నెంబర్ అంటే కొంతమంది ఒక్కొక్క నెంబర్ తీసుకుంటూ ఉంటారు, ఒక 2-3 months యూజ్ చేస్తారు, మళ్ళీ పారేస్తారు, మళ్ళీ కొత్త నెంబర్ బై చేస్తారు, దాన్ని మనకు కొన్ని రోజులు వాడి సో దాన్ని పాడేస్తారు. సో ఈ విధంగా కాకుండా మీరు ఒకే నెంబర్తో లింకప్ చేయండి. సో ఆ నెంబర్తో ఇప్పుడు మీరు ప్రజెంట్ ఏదైతే నెంబర్ యూజ్ చేస్తున్నారో ఆ నెంబర్తో మీరు లింకప్ చేయండి. లింకప్ చేసిన తర్వాత మీ యొక్క మొబైల్ నెంబర్ మీ యొక్క బ్యాంక్ అకౌంట్కి ఆ నెంబర్ లింక్ అవుతుంది. ఎవరైనా డబ్బులు వేసినా, మీ యొక్క డబ్బులు ఎవరైనా విత్డ్రా చేసుకున్నా కానీ మీకు మెసేజ్ ఇమీడియట్లీ వస్తుంది. అలాగే మనకు ఎన్పిసిఐతో లింకప్ చేయాలండి. ఎన్పిసి అనేది ఇది మన యొక్క స్టేట్ గవర్నమెంట్ పెట్టిన రూల్ కాదు. ఇది డైరెక్ట్ మనకి ఏంటంటే ఆర్బీఐ అనగా మనకు సెంట్రల్ నుండి అయితే మనకు ఈ అప్డేట్ అయితే వచ్చింది. ఎన్పిసిఐతో మీరు లింకప్ చేస్తేనే ప్రభుత్వం నుండి మనకు ఏం డబ్బులు పడ్డాయి, అలాగే మనకు ప్రభుత్వం నుండి డబ్బులు అనేది పొందే హక్కు కూడా అయితే ఎన్పిసిఐతో లింకప్ చేస్తూనే ఉంటుంది. సో తప్పనిసరిగా మీరు ఎన్పిసిఐతో లింకప్ అనేది చేసుకోండి. చాలామంది చేయలేదని చెప్పేసి తెలంగాణ ప్రభుత్వం అయితే చెబుతున్నారు. తప్పనిసరిగా ఎన్పిసిఐతో లింకప్ చేయండి. అలాగే మెయింటెనెన్స్ బ్యాలెన్స్ అనేది ఒక్కొక్కరు ఒక్కొక్క రకమైన బ్యాంకులు అయితే ఇచ్చారు. సో మీ యొక్క బ్యాంకుకు సంబంధించి మీరు ఎంత మెయింటెనెన్స్ చేయాలో సో దాని వరకు మీరు మెయింటెనెన్స్ అయితే చేయండి. సో మీ యొక్క అకౌంట్ అనేది యాక్టివేట్లో ఉంటుంది. సో ఈ విధంగా మీరు యాక్టివేట్లో పెట్టుకుంటేనే మనకు ప్రభుత్వం విడుదల చేసినప్పుడు ఈ మహాలక్ష్మి పథకానికి సంబంధించిన 2,500 రూపాయలు పడిన వెంటనే మనకు మెసేజ్లు రావడము, అలాగే మనకు ఈజీగా బ్యాంకులకు వెళ్లకుండానే మనం యూపీఐ క్రెడిట్ కార్డు ద్వారా ఇది డెబిట్ కార్డు ద్వారా మనం విత్డ్రా చేసుకోవచ్చండి. అలాగే మనకు ఏవైతే ఈ డబ్బులు ఉన్నాయో ఇది ప్రతి నెల 2,500 రూపాయలు అయితే వేస్తారని చెప్పేసి చెబుతున్నారు. నెక్స్ట్ మనకు ఈ కోడ్ ఏదైతే ఉందో ఈ కోడ్ అనేది కంప్లీట్ అయిన తర్వాత సీఎం రేవంత్ రెడ్డి గారు ఈ మహాలక్ష్మి పథకానికి సంబంధించినటువంటి 2,500 రూపాయలు అయితే విడుదల చేయబోతున్నారండి. అయితే విడుదల చేసిన వెంటనే మీకు డబ్బులు అయితే పడతాయి. అలాగే మహాలక్ష్మి పథకానికి సంబంధించి ఎవరైతే మహిళలు వెయిట్ చేస్తున్నారో సో తెలంగాణ ప్రభుత్వం నుండి ఎలాంటి అప్డేట్ వచ్చినా కంపల్సరీగా మన ఛానల్లో తెలియజేస్తాను. కాబట్టి మన ఛానల్ను వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతానండి. మహాలక్ష్మి పథకానికి సంబంధించి కానివ్వచ్చు, అలాగే మన యొక్క తెలంగాణ ప్రభుత్వం ప్రారంభించినటువంటి 6 గ్యారెంటీలకు సంబంధించి, అలాగే మన యొక్క సెంట్రల్ గవర్నమెంట్ మన యొక్క తెలంగాణకు సంబంధించి ఏమైనా అప్డేట్ వచ్చినా కానీ తప్పనిసరిగా తెలియజేస్తూ ఉంటాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఆల్ ది బెస్ట్.